లడ్డు ప్రపంచం. చిన్న గ్రామంలో రాము అనే బుడ్డోడు ఉండేవాడు. అతని వయసు 7 ఏళ్లు. కాని ఆ చిన్నవాడికి తినుబండారాలంటే చాలా ఇష్టం. చాక్లెట్, కాజు బర్ఫీ, జిలేబీ అన్నీ తింటాడు. కాని లడ్డూ అయితే అదొక ప్రత్యేకమైన ప్రేమ. ప్రతి గురువారం రాము అమ్మ బూందీ లడ్డూ చేస్తుంది. గోధుమ రంగులో మెరిసే ఆ లడ్డూ నెయ్యి పరిమళంతో నిండిపోయి రాముని ఊపిరి ఆపేసేవి. అమ్మా, నేను పెద్దయ్యాక లడ్డూ బండారమే తెరిస్తా అని చెప్పేవాడు. ఒకరోజు రాత్రి రాము నిద్రపోతూ ఒక కలలోకి వెళ్ళాడు. కలలో రాము బంగారు రంగు రథం మీద ఉన్నాడు. ఆ రథాన్ని బంగారు బూందీలు లాగుతున్నాయి. అద్భుతమైన సౌండ్తో రథం ముందుకి పోతుంది. ముందుకు పెద్ద ద్వారం కనిపించింది. దానిమీద లడ్డు ప్రపంచం అని తెల్ల అక్షరాలతో రాసి ఉంది. వావ్! ఇదంతా నిజమేనా? అన్నాడు రాము ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తూ. ద్వారం నెమ్మదిగా తెరచింది. రాము అడుగుపెట్టిన తొలి ప్రదేశం బంగారు లడ్డూ వనం. అక్కడ చెట్లన్నీ లడ్డూల్లా కనిపించాయి. కొన్నిటి కాండం బూందీతో తయారై ఉండగా, కొన్నిటి ఆకులు పిస్తా ముక్కలతో నిండిపోయి ఉన్నాయి. అక్కడి పక్షులు కూడా కాజు ముర్కులతో తయారైనట్టు ఉన్నాయి. ఒక గొప్ప లడ్డూ గుర్రం అతన్ని స్వాగతించింది. స్వాగతం రాము. నీవు లడ్డూ ప్రపంచానికి వచ్చిన తొలి బిడ్డవు అని అన్నది. రాము ముందు ఒక మహారాజ్యం ఉంది, నిండుగా తినుబండారాలతో. అక్కడ రాజు పేరు లడ్డూ మహారాజు. అతని సింహాసనం నెయ్యితో తయారై ఉంది. గోడలు బంగారు బూందీలతో అలంకరించబడి ఉన్నాయి. నీవు ఇక్కడికి వచ్చినందుకు సంతోషం. మనకు ఒక సహాయమైన బిడ్డ కావాలి. లడ్డూ ప్రపంచం ముప్పులో ఉంది అన్నాడు రాజు. రాజు చెబుతున్నదేమిటంటే, బూడిద లడ్డూ భూతం అనే ఒక దుష్ట భూతం ఈ ప్రపంచాన్ని వికారంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అతను చేదు పదార్థాలతో లడ్డూలను కలుషితం చేస్తున్నాడు. పిల్లల మధురమైన కలల్ని చెడగొడుతున్నాడు. రాము, నీవు నిజమైన లడ్డూలను ప్రేమిస్తున్నావు. కాబట్టి నీవు మాత్రమే ఆ భూతాన్ని ఎదుర్కోగలవు. రాము లడ్డూ యోధ శిక్షణ శిబిరం లో చేరాడు. అక్కడ అతనికి లడ్డూ దండలు, నెయ్యి బాణాలు, తేనె కవచాలు వాడడం నేర్పించారు. అతనికి తోడుగా 2 స్నేహితులు కలిశారు, మలై లడ్డూ మరియు పల్లీ లడ్డూ. వాళ్లు ముగ్గురూ కలిసి శిక్షణ పూర్తి చేశారు. బూడిద లడ్డూ భూతాన్ని పట్టుకోవాలంటే షుగర్ పర్వతాలను దాటాలి. ఆ పర్వతాలు చక్కెర రాళ్లతో నిండిపోయి ఉన్నాయి. అప్పుడు అకస్మాత్తుగా గోధుమ చాక్లెట్ తుఫాను వచ్చి వాళ్లను వేరువేరు చేసేసింది. రాము ఒక్కడే మిగిలిపోయాడు. తన ధైర్యంతో, తెలివితో, మధురమైన పాటలతో అతడు దారిని వెతికాడు. తన స్నేహితులను తిరిగి కలిశాడు. తరువాత వాళ్లంతా చెడు లడ్డూ గుట్టు అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ లడ్డూలన్నీ వికారంగా ఉన్నాయి, చేదు, బిగుతుగా, పగిలినవి. అక్కడే బూడిద లడ్డూ భూతం దాక్కున్నాడు. భూతం రాముని చూసి నవ్వాడు. నీ మధుర కలలే నా దుఃఖానికి కారణం. నేను ఎప్పుడూ ప్రేమను పొందలేకపోయా. రాము ఒక్కటి ఆలోచించాడు. ఇతడు చెడ్డవాడు కాదు. ప్రేమ లేక బాధపడుతున్నాడు. అప్పుడు అతడు ఒక ప్రత్యేకమైన లడ్డూ తయారు చేశాడు, ప్రేమలడ్డూ. అందులో నెయ్యి, తేనె, పాలు, ప్రేమ అన్నీ కలిపాడు. భూతం ఆ లడ్డూను తినగానే కన్నీళ్లు పెట్టాడు. ఇంత ప్రేమ నాకు ఎప్పుడూ లభించలేదు అన్నాడు. బూడిద లడ్డూ భూతం మారిపోయాడు. ఇప్పుడు అతను మంచి లడ్డూలను తయారు చేసేవాడయ్యాడు. లడ్డూ రాజ్యం మళ్లీ మధురంగా మారింది. రామును లడ్డూ హీరో గా ప్రకటించారు. పెద్ద పండుగ జరిగింది. పాలు, నెయ్యి, తేనె, బూందీ, చక్కెర వర్షంలా కురిశాయి. రాము సంతోషంగా నవ్వాడు. లడ్డూలు అన్నీ తినే కోసం కాదు, ప్రేమతో పంచుకోవాలన్నదే నిజమైన రుచిని ఇస్తుంది అన్నాడు.